విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మిసిలేనియస్ ఈవెంట్స్కి సంబంధించిన విషయాలకు వస్తే అయోధ్య రామ్ టెంపుల్కి సంబంధించినటువంటి కొన్ని సాలియంట్ ఫీచర్స్, అలాగే గ్రౌండ్ పెనట్రేషన్ రాడార్ ఉపయోగించి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మధ్య జ్ఞాన్వపి మాస్క్కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో ఏముంది, అలాగే ఐసీజే ఇజ్రాయెల్ హమస్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి కొన్ని ప్రొవిజనల్ ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ప్రొవిజనల్ ఆర్డర్స్ ద్వారా ఇజ్రాయెల్కి ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది. చైనా ప్రెసెన్స్ గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్లో పెరుగుకుంటూ వస్తోంది. దీనికి సంబంధించి 4-5 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీకు చెప్తాను. కర్పూరి ఠాకూర్ 2 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనకి భారత్ రత్న ఇచ్చారు. ఈ విషయానికి సంబంధించి 2-3 ముఖ్యమైన పాయింట్స్ మీకు చెప్తాను. షబా ఫార్మ్స్ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఇది ఏ దేశాలకి సంబంధించినటువంటి డిస్ప్యూట్. నార్థరన్ ట్రయాంగిల్ అనేటువంటి ప్రాంతం ఉంది సెంట్రల్ అమెరికాలో. ఏ దేశాలు ఈ ట్రయాంగిల్లో భాగం? లిథియం ట్రయాంగిల్ అని ఏ దేశాలని అంటారు. తర్వాత యూనియన్ టెరిటరీ లడాఖ్కి సంబంధించి కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి ఈ మధ్య, వాటి గురించి కూడా నేర్చుకుందాం. అలాగే రబీ క్రాప్స్, మన దేశానికి సంబంధించి 3 ముఖ్యమైనటువంటి రబీ క్రాప్స్ ఏమిటి, వాటి యొక్క ఏరియా ఎన్ని మిలియన్ హెక్టర్స్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకుందాం. రాగల 20 నిమిషాల సేపు కాన్సన్ట్రేషన్తో వినండి. మొదటిది అయోధ్య రామ్ టెంపుల్కి సంబంధించి కొన్ని సాలియంట్ ఫీచర్స్ చూద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే శాండ్ స్టోన్స్ ఉపయోగించి ఈ కన్స్ట్రక్షన్ని చేశారు. ఈ శాండ్ స్టోన్స్ని ఎక్కడి నుంచి తెచ్చారు? బన్సీ పహార్పూర్, ఇది రాజస్థాన్లో. ఇది మొదటి విషయం. రెండోది ఏంటంటే ఐరన్ కానీ స్టీల్ కానీ వాడలేదు. మూడోది ఏంటంటే ఈ టెంపుల్ 1000 సంవత్సరాల పాటు ఉంటుంది అనే విధంగా డిజైన్ చేయటం జరిగింది. తర్వాత 4వది ఏంటంటే నగరా స్టైల్లో ఈ యొక్క స్ట్రక్చర్ని నిర్మించడం జరిగింది. ఇక ఈ నగరా స్టైల్కి సంబంధించి హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏమిటి, సాలియంట్ ఫీచర్స్ ఏమిటి అనేటువంటిది ఇంకా కాస్త డెప్త్గా ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టెంపుల్కి సంబంధించినటువంటి పెరిఫెరీ, రెక్టాంగ్యులర్ పెరిఫెరీ ఏదైతే ఉంటుందో దాన్ని పెర్కోటా, అంటే ఇది సౌత్ ఇండియాలో ఉండేటువంటి టెంపుల్స్కి ఏ విధమైనటువంటి బౌండరీ ఉంటుందో అదే నమూనాలో దీన్ని డిజైన్ చేశారు. అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏమో నగరా స్టైల్, అలాగే చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు దాన్ని పెర్కోటా అంటారు. నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి, అలాగే పెర్కోటా గురించి కొంచెం డెప్త్గా తెలుసుకోండి. ఒకటేమో నార్థరన్ ఇండియాకి సంబంధించింది, ఒకటేమో సౌత్ ఇండియాకి సంబంధించింది. సరే, 2వ ప్రశ్నలోకి వెళదాం. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మధ్య గ్రౌండ్ పెనట్రేషన్ రాడార్ని ఉపయోగించి సర్వే చేసింది. ఇది జ్ఞాన్వపి మాస్క్కి సంబంధించి, ఇది వారణాసిలో ఉంది. ఈ సర్వే రిపోర్ట్లో ఏం చెప్పిందంటే ఇంతకు ముందు ఒక హిందూ టెంపుల్ అక్కడ ఉండేది ఈ మాస్క్ కన్స్ట్రక్షన్ చెయ్యటానికంటే ముందు అన్నటువంటి విషయాన్ని తేల్చిందనమాట. ఎప్పుడు కట్టడం జరిగింది ఈ జ్ఞాన్వపి మాస్క్ని? 1676-77 ప్రాంతంలో ఔరంగజేబ్, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఉన్నప్పుడు ఈ మాస్క్ని నిర్మించడం జరిగింది. వీళ్ళు తేల్చింది ఏంటంటే అంతకుముందు ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ టెంపుల్ ఉండేది, దాన్ని పడగొట్టి ఈ యొక్క మాస్క్ని కట్టడం జరిగింది అని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గ్రౌండ్ పెనట్రేషన్ రాడార్ని ఉపయోగించి తీసుకువచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. తరువాత ప్రశ్న, ఇక్కడ ప్రొవిజనల్ మెజర్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అది ఈ మధ్య ఆర్డర్ ఇచ్చింది. అంటే ప్రొవిజనల్ ఆర్డర్స్ అంటాం. ఇంతకుముందు లెక్చర్లో మనం ముఖ్యమైన విషయాలు, అసలు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏమిటి, తర్వాత ఐసీజేకి సంబంధించినటువంటి సాలియంట్ ఫీచర్స్ అన్నీ నేర్చుకున్నాం. అసలు ఈ ఐసీజే ఎందుకు వార్తల్లోకి వచ్చింది? రెండింటి మూలంగా వార్తల్లోకి వచ్చింది. సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్కి ఎగెనిస్ట్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని అప్రోచ్ అయిందనమాట. ఇజ్రాయెల్ జినోసైడ్ కన్వెన్షన్ని వైలేట్ చేస్తోంది, అంటే డెలిబరేట్గా పాలస్తీనియన్స్ని అక్కడ గాజా స్ట్రిప్లో చంపేస్తుంది అనేటువంటిది అలిగేషన్ అనమాట.
అయితే ఇప్పుడు ప్రొవిజనల్ మెషర్స్ ఇచ్చింది. దాని ఫైనల్ తీర్పు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల ప్రొవిజనల్ మెజర్స్లో చెప్పడం ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎలాంటి జినోసైడ్ కన్వెన్షన్ని వైలేట్ చేసేటువంటి పనులు ఏమీ చెయ్యొద్దు, డెలిబరేట్గా మీరు పాలస్తీనియన్స్ని చంపొద్దు అనేటువంటి డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఐసీజేకి వేసినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాంట్లో కొంత నిజం ఉంది అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా దాదాపు 25,000 మంది పాలస్తీనియన్స్ చనిపోవటం జరిగింది. ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే, అక్కడ టెర్రరిస్ట్స్ వాళ్ళ వెనకాల దాక్కుని ఉన్నారు, వాళ్ళు హ్యూమన్ షీల్డ్ని యూజ్ చేస్తున్నారు, ఒక 10 మంది మనుషులు ఉన్న ఇంట్లో కింద వాళ్ళు ఉంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఇజ్రాయెల్ చెప్పేటువంటి మాట అన్నమాట. ఇప్పుడు 2 ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రొవిజనల్ మెజర్స్లో. ఒకటేంటంటే, జీనోసైడ్ కన్వెన్షన్ని వైలేట్ చేసే విధంగా మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవద్దు. రెండోది ఏంటంటే, హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఏదైతే ఫ్యూయల్ ఉందో, ఫుడ్ ఉందో, మెడిసిన్స్ ఉన్నాయో వాటికి ఆటంకాలు కలిగించకండి. అది గాజా స్ట్రిప్లో అన్ని ప్రాంతాలకి వెళ్ళేలా చూడండి. మీరు హ్యుమానిటేరియన్ ఎయిడ్కి ఆటంకాలు కలిగించకూడదు అని 2 విషయాలు చెప్పింది. మూడోది, సౌత్ ఆఫ్రికా ఏమడిగిందంటే, ఇమ్మీడియట్గా కాల్పుల విరమణ ఒప్పందం అంటే సీజ్ ఫైర్ అంటామన్నమాట, దాన్ని అమలు చేయమని చెప్తే ఆ విషయంలో మాత్రం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సైలెంట్గా ఉండిపోయింది. ఓవరాల్గా ఈ ఐసీజే ఇచ్చినటువంటి ప్రొవిజనల్ మెజర్స్ని చూస్తే ఇజ్రాయెల్ పెద్దగా భయపడదు అనేది అర్థమవుతుందన్నమాట. అయితే సౌత్ ఆఫ్రికా ఇచ్చినటువంటి అలిగేషన్లో కొంత నిజం ఉంది అనేటువంటిది కూడా ఈ ఐసీజే ఇంటరిమ్ మెజర్స్ అంటే ప్రొవిజనల్ మెజర్స్ ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. తర్వాత చైనా గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్లో, గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్ అంటే మీ అందరికీ తెలుసు, ఇదంతా అన్నమాట. అరేబియన్ సీ ఉంటుంది, ఇండియన్ ఓషన్ ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, అండమాన్ సీ ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ అడెన్ ఉంటుంది, ఇదంతా కలిపి, అలాగే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఉంటుంది, ఇదంతా కలిపి గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్ అంటామన్నమాట. ఇక్కడ చైనా ప్రజెన్స్ బాగా పెరిగిపోతోంది. చూడండి, ఇక్కడ దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం జిబౌటి అనేటువంటి దేశంలో ఇది ఒక నేవల్ బేస్ని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్కి సంబంధించి గ్వదర్ పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గ్వదర్ పోర్ట్ చైనా కన్స్ట్రక్ట్ చేస్తోంది. అలాగే శ్రీలంకలో హంబన్తోట పోర్ట్ని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి 99 సంవత్సరాల లాంగ్ లీజుకి తీసుకుంది. రీసెర్చ్ వెసల్స్ అనేటువంటి పేరుతోటి కొన్ని వెసల్స్ని, షిప్స్ని ఇండియన్ ఓషన్ రీజియన్లో శ్రీలంకకి తీసుకెళ్దామా, మాల్దీవ్స్కి తీసుకెళ్దామా అని చెప్పి చైనా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తర్వాత మయన్మార్లో క్యాక్ప్యూ పోర్ట్, దాన్ని చైనానే కడుతోంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కేఆర్ఏ కెనాల్ అని ఉంటుంది, అంటే ఇక్కడ ఉంటుందన్నమాట కేఆర్ఏ కెనాల్. ఇది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అలాగే అండమాన్ సీని కలిపేది. థాయిలాండ్ భూభాగంలో ఒక కాలువ లాంటిదన్నమాట. అది కూడా చైనా కట్టబోతోంది అనేటువంటి వార్తలు వచ్చాయి. తర్వాత చైనా మాల్దీవ్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్య మాల్దీవ్స్ ప్రెసిడెంట్ చైనా వెళ్ళినప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ఇంకా మీరు ప్రాజెక్టులు పెంచండి అని అడగటం జరిగింది. తర్వాత టూరిస్ట్స్ని కూడా మీరు పెంచండి అని అడగటం జరిగింది. తర్వాత ఇండియాకి సంబంధించి కొంతమంది కోస్ట్ గార్డు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. తర్వాత చైనా స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తోంది సీషెల్స్ అనే దేశంలో. సీషెల్స్ అనే దేశం ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉంది. తర్వాత కంబోడియాలో రియామ్ అనేటువంటి నేవల్ బేస్ని ఏర్పాటు చేస్తోంది. తర్వాత కొమరోస్, దాంతో కూడా చైనా ఫ్రెండ్షిప్ని ఈ మధ్య స్టార్ట్ చేసింది. అర్థమైంది కదా, గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా ప్రాబల్యం ఎలా పెరుగుతుందో. తరువాత కర్పూరి ఠాకూర్, ఈయన ఈ మధ్య భారత్ రత్న అవార్డు చేయడం జరిగింది. 2 సార్లు బీహార్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, 1970, 71, 77, 79.
ఆయన పేరు ప్రముఖంగా ఎందుకు చెప్పుకుంటాము అంటే ముంగేరీ లాల్ కమిషన్ని ఆయన అమలు చేయడం జరిగింది. ఆ రికమెండేషన్స్ని అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్గా డివైడ్ చేసి 26% రిజర్వేషన్స్ 1978 సంవత్సరంలో అమలు చేయటం జరిగింది. ఇక ఆ తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఓబీసీ రిజర్వేషన్స్ 27% రావటం 1990లలో మీ అందరికీ తెలిసిన విషయమే. సో అందుకని దీన్ని ఏమంటారంటే ముంగేరీ లాల్ కమిషన్ రిపోర్ట్ని ప్రీకర్సర్ టు మండల్ కమిషన్ రిపోర్ట్ అంటారు. సరే, తర్వాతి ప్రశ్న షెబా ఫార్మ్స్. మీ అందరికీ తెలుసు గోలన్ హైట్స్. ఈ గోలన్ హైట్స్ అనేటువంటిది ఇజ్రాయెల్ ఆక్రమించింది. సిరియాకి సంబంధించినటువంటి భూభాగం అన్నమాట. సిరియాకి సంబంధించినటువంటి ఈ భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. అలాగే ఇంకొకటి షెబా ఫార్మ్స్ అనేటువంటిది కూడా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. షెబా ఫార్మ్స్ పరిస్థితి ఇంకా చాలా వింతగా ఉంటుంది. లెబనాన్ వాళ్ళు ఇది మాది అని క్లెయిమ్ చేస్తున్నారు. షెబా ఫార్మ్స్ని లెబనాన్ వాళ్ళు మాది అని క్లెయిమ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అది పార్ట్ ఆఫ్ సిరియా అని చెప్పి ప్రపంచం గుర్తిస్తోంది. మీరు ఉదాహరణకి గోలాన్ హైట్స్కి వెళ్ళారనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తింపు ఏమిటి? సిరియా భూభాగం అని చెప్పి దాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించేసింది. తర్వాత షెబా ఫార్మ్స్ లెబనాన్ మాది అంటుంది, ఎందుకంటే లెబనాన్ పక్కనే ఉంది ఇది. అయితే ప్రపంచవ్యాప్తంగా దీన్ని సిరియాలో భాగంగా గుర్తిస్తున్నారు, అంటే గోలన్ హైట్స్ లాగానే. అయితే ఇది ఇజ్రాయెల్ ఆక్యుపేషన్లో ఉందన్నమాట, గోలాన్ హైట్స్ లాగా. సో తరచుగా ఈ షెబా ఫార్మ్స్, గోలాన్ హైట్స్ ఇవి వార్తల్లోకి వస్తూ ఉంటాయి. తరువాతి ప్రశ్న నార్థరన్ ట్రయాంగిల్. ఇక్కడ ఈ నార్థరన్ ట్రయాంగిల్ అంటే 3 దేశాలు ఉన్నాయి. ఒకటేంటంటే గటమాలా. మీరు ఇక్కడ చూడండి, గటమాలా అంటే మెక్సికోకి తరువాత ఉంటుందన్నమాట. ఈ దేశాలన్నీ కూడా ఈ సెంట్రల్ అమెరికాలో నటోరియస్ అన్నమాట. అంటే డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, డ్రగ్ కార్టెల్స్ కావచ్చు, తర్వాత ఇతరితర ట్రాఫికింగ్ కావచ్చు, గ్యాంగ్ వార్స్ కావచ్చు, గ్యాంగ్ వైలెన్స్ కావచ్చు, ఇక్కడ చాలా ఎక్కువ అన్నమాట. సో ఇక్కడ ప్రముఖంగా 3 దేశాలు ఉన్నాయి, గటమాలా, హాండ్యురస్, అలాగే ఎల్ సాల్వడార్. తర్వాత ఈ సెంట్రల్ అమెరికాలో 7 దేశాలు ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక పక్కేమో వాళ్ళకి పసిఫిక్ ఉంటుంది, రెండో పక్కేమో కరీబియన్ ఉంటుంది. కరీబియన్ సీ. కరీబియన్ సీ అంటే మీరు అట్లాంటిక్లో భాగం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏ ఏ దేశాలు ఉన్నాయి అనేది కూడా చూడండి. ఇది పనామా. పనామా అనగానే మనకి 2 విషయాలు గుర్తుకొస్తాయి. ఒకటేంటంటే పనామా కెనాల్. ఇన్ఫ్యాక్ట్ పనామా కెనాల్ కంప్లీట్ కెపాసిటీ ఏదైతే ఉందో అది ఈ మధ్య కాలంలో దాని కెపాసిటీ తగ్గిపోయింది డ్రౌట్ కండిషన్స్ మూలంగా. గటూన్ లేక్, అక్కడ వాటర్ లేవు, దాంతో లాక్స్ సరిగా పనిచేయటానికి కావలసినంత వాటర్ని గటూన్ లేక్ ఇవ్వలేకపోతుంది. అలాగే పనామా అనగానే మీకు పనామా పేపర్స్ గుర్తుకు రావాలి. అలాగే పనామా అనేది ట్యాక్స్ హెవెన్ అనమాట, ఒక ఎగ్జాంపుల్ ట్యాక్స్ హెవెన్కి. సరే, దీన్ని నార్థరన్ ట్రయాంగిల్ అంటారు. ఇది ఎందుకు వార్తల్లోకి వస్తుందంటే అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ వైలెన్స్ మూలంగా, డ్రగ్ కార్టెల్స్ మూలంగా, గ్యాంగ్ వార్స్ మూలంగా చాలామంది నడుచుకుంటూ మెక్సికో ద్వారా వెళ్ళి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేరాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత మన దేశం లిథియంకి సంబంధించి చాలా దేశాలతో అగ్రిమెంట్స్ ఎందుకు చేసుకుంటుంది? లిథియం అనేది ఇప్పుడు ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఉన్నాయనుకోండి, రాబోయే కాలంలో మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని చూస్తాం, పెరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో చాలా వెహికల్స్ డీజిల్ పెట్రోల్ వెహికల్స్ రిప్లేస్ అయిపోయి ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఏమిటి? మెయిన్ స్టే బ్యాటరీ. అసలు ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ కాస్టే 40-50% ఉంటుంది. సో ఎలక్ట్రిక్ బ్యాటరీ అంటే ఏమిటి? ఇప్పటిదాకా ఉన్న టెక్నాలజీ ప్రకారం మెయిన్ స్టే లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం కావాలి. మరి లిథియంకి సంబంధించి మీరు ఇక్కడ గమనిస్తే మనకి దాదాపు ఒక 6-7 నెలల క్రితం జమ్మూ అండ్ కాశ్మీర్లో 5.9 మిలియన్ టన్స్ నిల్వలు ఉన్నాయి అని చెప్పి కనుక్కోవటం జరిగింది. కానీ ఇంకా చాలా టైం పడుతుంది అదంతా కూడా మనకి ఎక్స్ట్రాక్షన్ స్టేజ్కి రావాలంటే. ఈ మధ్య ప్రభుత్వం బిడ్స్ కూడా కాల్ చేసింది.
ఇక్కడ నుంచి లిథియంని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ లోపల ఇంకా చాలా ప్రాసెసెస్ ఉన్నాయి అనుకోండి. అయితే లిథియం అనేటువంటిది మనం సోర్సెస్ని డైవర్సిఫై చేసుకోవాలి. ఏదో ఒక్క దేశం మీద డిపెండ్ అయితే మన దేశానికి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, అలాగే గ్లోబల్ సప్లై చైన్స్ ఎప్పుడు పడితే అప్పుడు బ్రేక్ అయిపోతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మనం చైనా మీద డిపెండ్ అయితే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రస్తుతం అయితే మొత్తం ఆల్మోస్ట్ మన ఇంపోర్ట్స్లో చైనా వాటానే హయ్యెస్ట్ అనమాట. $3 బిలియన్ మనం ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకుంటున్నాం. అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయల లిథియంని మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇక వరల్డ్స్ టాప్ లిథియం రిసోర్సెస్ని మీరు చూస్తే బొలీవియా, అర్జెంటీనా, చిలీ, ఆస్ట్రేలియా, చైనా. ఇక్కడ ఈ 3 దేశాలను ఏమంటారంటే ఏబీసీ ట్రయాంగిల్ అంటారు. ఏ అంటే అర్జెంటీనా, బి అంటే బొలీవియా, సి అంటే చిలీ. ఇవి 3 దేశాలు కూడా సౌత్ అమెరికాలో అంటే సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి దేశాలు అనమాట. మన దేశం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తోంది లిథియం రిసోర్సెస్ని డైవర్సిఫై చేసుకోవడం కోసం. చూడండి, ఆస్ట్రేలియా తోటి 2 లిథియం మైన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సంతకం చేసింది. తర్వాత బొలీవియా, చిలీ ఇతర దేశాలతో కూడా క్రిటికల్ మినరల్ ఎక్స్ట్రాక్షన్ గురించి ఈ మధ్య చర్చలు జరుగుతున్నాయన్నమాట. తర్వాత లడాక్ యూనియన్ టెరిటరీగా ఆగస్టు 2019లో అవతరించింది. అయితే లడాక్ నుంచి ఈ మధ్య చాలా డిమాండ్స్ వస్తున్నాయి. మొదటిది ఏంటంటే మాకు స్టేట్హుడ్ కావాలి, లెజిస్లేచర్ కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో పార్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు 4 మెంబర్స్ని జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీకి పంపించేవాళ్ళు, కౌన్సిల్కి 2 పంపించేవాళ్ళు. తర్వాత మాకు కూడా ఆర్టికల్ 371 లాంటి స్పెషల్ ప్రొవిజన్స్ కావాలి. ఆర్టికల్ 371లో చాలా స్టేట్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా. నాగాల్యాండ్, అలాగే మిజోరాం, సిక్కిం లాంటి స్టేట్స్కి అలాంటి స్పెషల్ ప్రొవిజన్ రాజ్యాంగం ద్వారా మాకు కావాలి అని అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు బయట వాళ్ళకి ఇక్కడికి రావడానికి అవకాశం ఇస్తే మా ఇకాలజీ దెబ్బతింటుంది. ఎందుకంటే ప్రభుత్వం బయట ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయాలని చూస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా యొక్క ఎకలాజికల్లీ ప్రిస్ట్రైన్ రీజియన్స్ దెబ్బతింటాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే మాకు రిక్రూట్మెంట్ మీద ఎక్స్క్లూజివ్ రైట్స్ కావాలి, మాకు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలి. అలాగే 2 హిల్ కౌన్సిల్స్ ఉన్నాయి అక్కడ. ఆ 2 హిల్ కౌన్సిల్స్ ఏమిటి? కార్గిల్ ఒకటి, లే ఒకటి. లే అనగానే బుద్ధిస్ట్ మెజారిటీ, కార్గిల్ అనగానే షియా ముస్లిం మెజారిటీ. 2 హిల్ కౌన్సిల్స్ ఉన్నాయి, వాటికి రిక్రూట్మెంట్ పవర్స్ కావాలి అని అడుగుతున్నారు. ఇట్లా 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 చాలా డిమాండ్స్ వస్తున్నాయి ఈ మధ్య. తర్వాత ఎక్స్క్లూజివ్ రబీ క్రాప్స్. మీకు 3 క్రాప్స్ గురించి చెప్పాలి. ఒకటేంటంటే వీట్, రెండోది ఏంటంటే గ్రామ్, మూడోది ఏంటంటే రేప్ సీడ్ అండ్ మస్టర్డ్. ఈ 3 క్రాప్స్ ప్రామినెంట్ అనమాట రబీ క్రాప్స్ విషయానికి వస్తాయి. మీ అందరికీ తెలుసు మన దేశంలో ఖరీఫ్ క్రాప్స్ ఏరియా దాదాపు 120 నుంచి 130 మిలియన్ హెక్టేర్స్ ఉంటుంది. అదే మీరు రబీ చూస్తే అందులో సగం ఉంటుంది, 60 మిలియన్ హెక్టేర్స్. ఈ 60 మిలియన్ హెక్టేర్స్ ఇక్కడ ల్యాక్ హెక్టేర్స్లో ఉంది, నేను దాన్ని మిలియన్ హెక్టేర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. దాదాపు 60 మిలియన్ హెక్టేర్స్ ఏదైతే ఉందో అందులో 30 మిలియన్ హెక్టేర్స్ వీట్ అంటే గోధుమలు. సో మీకు రబీ సీజన్లో మొత్తం ఏదైతే సాగవుతుందో మన దేశంలో అందులో సగం గోధుమలు పండిస్తారు. 60 మిలియన్ హెక్టేర్స్లో 30 మిలియన్ హెక్టేర్స్ గోధుమలు, అలాగే గ్రామ్ చానా దాల్ అంటాం దీన్ని, అలాగే రేప్ సీడ్ మస్టర్డ్. ఈ 2 ఒక్కొక్కటి 10 మిలియన్ హెక్టేర్స్ లేకపోతే 9 మిలియన్ హెక్టేర్స్. అర్థమైంది కదా. సో ఈ 3 పంటలు కూడా ఎక్స్క్లూజివ్ రబీ క్రాప్స్. ఈ 3 కలిపితే ఈ మొత్తం 60 మిలియన్ హెక్టేర్స్లో దాదాపుగా 48 నుంచి 50 మిలియన్ హెక్టేర్స్ ఏరియా వస్తుందన్నమాట. సో ఇంకా మిగతా విషయాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది, ఒకసారి గమనించండి. సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీతో కలుద్దాం. నమస్తే.